హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా చేసుకునే చేదులేని కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. ముందు వెనకాల తొడిమెలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా పైన చెక్కు మొత్తం తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ముందు వెనక చెక్కు తీసుకోండి. చాలా చేదుగా ఉంటుంది కదండి, పైనవి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 2 ఇంచు ముక్కలుగా. లోపల లేత గింజలు ఉంటే మాత్రం ఉంచేయండి, బాగానే ఉంటాయి. ముదురు గింజలు ఉంటే మాత్రం తీసేయండి, అంత బాగోవండి. కొంతమంది ఇష్టపడి పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారండి. నాకైతే ఇష్టం ఉండవు అంతగా, అందుకని తీసేస్తున్నాను. లేతగా ఉంటే పెట్టుకోండి, ఏం కాదు, బాగానే ఉంటాయి. చూసారా, దీనిలో చూసారా పండాయి. చూడండి, కత్తి పెట్టి ఇలా తిప్పితే ఒకేసారికి వచ్చేసాయి. చూసారా, ఈ విధంగా తీసుకోండి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక డేక్షా పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలోకి కట్ చేసి శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కున్న కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసుకోండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ మజ్జిగ పోసుకున్నానండి. ఈ మజ్జిగ ఎందుకంటే కాకరకాయ చేదుని పోగొడుతుందండి కొంతవరకైనా, అందుకని మజ్జిగ తీసుకొని ఉడకపెట్టుకుంటున్నాను. దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలుపుకోండి. అన్నిటికీ పడతాయండి. లేకపోతే మీకు ఒకవేళ ఇలాగ రాకపోతే స్పూన్ పెట్టైనా కలుపుకోవచ్చండి, గరిటె పెట్టైనా. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టానండి. చూద్దాం ఒకసారి, 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి. చూడండి, ఉడుకుతున్నాయి కదా. మజ్జిగ చూసారా, విరిగిపోయింది. ఇలా అయితే చేదు చాలా వరకు పోతుందండి. కాకరకాయలుది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. చూసారా, ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. చూసారా, నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి, కొంచెం ఉన్నాయండి. చూసారా, కాకరకాయ చేదే ఉండదు అసలు, మెత్తగా ఉడికిపోయాయి. చూసారా అండి, అసలు నీళ్ళే లేవి, ఎగిరిపోయాయి. ఇప్పుడు మనం పోపు ఎక్కించుకుందామండి. కడాయి పెట్టుకొని 1.5 చెంచాల నూనె పోసుకున్నాను. దీనిలోకి శనగపప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నానండి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 ఎండుమిర్చిని వేసుకున్నాను. 2-3 రెమ్మల్ని కరివేపాకు వేసుకున్నానండి, ఫ్రెష్ది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న కాకరకాయలని వేసుకోండి. అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం సాల్ట్ ఇందాక ఉడకపెట్టేటప్పుడు వేసాం కదండి, సాల్ట్ పసుపు, అందుకనే నేను వేయట్లేదు. మీకేమైనా తక్కువైతే వేసుకోండి. ప్లేట్ పెట్టి మగ్గనిద్దామండి కాసేపు. చూసారా, కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా 1.5 చెంచాలు కారం వేసుకోండి. నాకైతే 1.5 చెంచాలు సరిపోయింది. మీకైతే ఎంత కావాలో మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇంకా కారం తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చండి, మీ ఇష్టం, అది టేస్ట్కి సరిపడా వేసుకోండి. కాకరకాయ ఫ్రై రెడీ అండి. చాలామంది ఇష్టపడరండి కాకరకాయ తినడానికి, ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి. ఇలా పాత పద్ధతిలో మా అమ్మమ్మ వాళ్ళు చేసే సులువైన పద్ధతి అండి ఇది. కొంచెం కాకరకాయ చేదునైతే తగ్గిస్తుంది, పర్మనెంట్గా అయితే తగ్గించలేదండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటే మంచిది. చిన్నపిల్లలు అయితే తినడానికి ఇష్టపడరు. నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, మీరైతే వేసుకుని ఉంటే. కాకరకాయ బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ తగ్గిస్తుందండి, బీపీ షుగర్. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.